ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ గ్రామంలో ఎమ్మెల్యే జోగురామన్న అధ్యక్షతన పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంపీటీసీ పుష్పలతతో పాటు పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే స్వగృహంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని వీడి వేరే పార్టీలో చేరానని, ఇతర పార్టీల వల్ల ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించి తిరిగి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఎంపీటీసీ తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన వారు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహద్, వైస్ ఎంపీపీ గ్రండత్ రమేష్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి 1.5-2 సంవత్సరాలు కావస్తుంది. అధికారంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నేను ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు చేశాము. అవన్నీ కూడా నెరవేర్చాలంటే రాష్ట్రంలో అధికారంలో పార్టీలోనే చేరితేనే నాకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు, ఆ గ్రామాలకు న్యాయం చేసిన పని అవుతుందని చెప్పి మరి ఈరోజు మన ఎంపీటీసీ వచ్చన్న గారు, పుష్పల వాళ్ళ భార్య ఎంపీటీసీ పుష్పల, మరి వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు నేను పార్టీలో చేరుతానని చెప్పి కండువా కప్పి చేర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పుష్పలత పుచ్చన గారికి పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ తప్పకుండా ఏదైతే మరి ఇంకా గ్రామంలోనే పెద్ద మీటింగ్ పెట్టి నాతో పాటు ఉన్నటువంటి అనుచర వర్గాన్ని అంతా కూడా బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేర్పిస్తానని చెప్పి మరి వారు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వారు పార్టీలో చేరింది కాబట్టి వారు ఏ కోరిక మేరకైతే, ఏ ఆశయాల మేరకైతే మరి బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరిందో తప్పకుండా ఆయన ఏ